ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మామిడి తోటలు కనుమరుగవుతున్నాయి. ఏఐటీ కాయడు మామిడి సాగు తగ్గిపోతుంది. వెరైటీ మామిడి పండ్లను సాగు చేస్తున్న రైతులు ఇప్పుడు ఇతర పంటల వైపు మొగ్గుతున్నారు. వాచ్ దిస్. మామిడి సాగులో కరీంనగర్ జిల్లాదే అగ్రస్థానం. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రతి ఏటా దిగుబడి తగ్గుతుంది. అంతేకాకుండా కొత్త కొత్త వైరస్లు, తెగుళ్ల కారణంగా దిగుబడిపై ప్రభావం చూపుతుంది. మామిడి రైతులు పడుతున్న కష్టాలపైన ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామిడి సాగుకు కరీంనగర్ జిల్లా ఎంతో అనువైన ప్రాంతం. ఇక్కడ వివిధ రకాల మామిడి వెరైటీలు సాగు చేస్తారు. ఇక్కడి మామిడి పండ్లకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉండేది. ఒక్కసారి ఇక్కడి మామిడి పండ్లను తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తోంది. ఇప్పుడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వైరస్, తెగుళ్ల కారణంగా ఏటేటా దిగుబడి తగ్గిపోతోంది. మామిడి చెట్లు నరికివేసి వేరే పంటల సాగుకు ఇక్కడ రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 60,000 హెక్టార్లలో మామిడిని సాగు చేసేవారు. జగిత్యాల పరిధిలో మామిడి సాగు అధికంగా ఉండేది. ఇక్కడ దిగుబడి పెరిగిపోవడంతో జగిత్యాలలోనే మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే గుర్తింపు పొందింది. గతంలో ఉత్తరాది వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి మామిడిని కొనుగోలు చేసేవారు. దేశంలోనే ఇక్కడ నాణ్యమైన మామిడి లభించేది. ఎంతో రుచిగా ఉండే బంగినపల్లి, దసేరి, హిమాయితీ, కలం, కసేరి మామిడి పండ్లకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. బంగినపల్లి, దసేరి రకాలకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రవాస భారతీయుల నుంచి వీటికి డిమాండ్ ఎక్కువే. ఢిల్లీ వ్యాపారస్తులు జగిత్యాల మార్కెట్లోకి మామిడి పంటను రాగానే ఇలా కొనుగోలుకు క్యూ కట్టేవారు. 5 ఏళ్ల క్రితం వరకు ఇక్కడ మామిడికి గిట్టుబాటు ధర బాగానే ఉండేది. ఐదేళ్ల నుంచి ఏటా గణనీయంగా మామిడి దిగుబడి తగ్గింది. పూత దశలోనే తేనె మంచు పురుగుతో పాటుగా బూడిద పురుగు పట్టుకోవడంతో పువ్వు మొత్తం రాలిపోతుంది. చీడపీడల నివారణకు పలు రకాల మందులు పిచికారీ చేసినా దాని ప్రభావం ఉండడం లేదు. ఒకేసారి 40% వరకు దిగుబడి తగ్గింది. పెట్టుబడి ఖర్చులు పెరగడం, దిగుబడి తగ్గడంతో మామిడి రైతు మరింత కుదేలయ్యాడు. కాయ సమయంలో బాగానే ఉన్నా మామిడి మాగే సమయానికి చిన్న చిన్న పురుగులు పండ్లలో కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మామిడి ధరలు పతనమవుతున్నాయి. ఈ పండ్లను వ్యాపారస్తులు కొనుగోలు చేయడం లేదు. రైతులు దిక్కుతోచని స్థితిలో మామిడి చెట్లను కొట్టివేస్తున్నారు. గత ఏడాది 30% వరకు మామిడి చెట్లను నరికివేశారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉండడంతో తోటలను నరికివేస్తామని రైతులు చెబుతున్నారు. ఈ మామిడి తోటలో తేనె మంచు పురుగు, పచ్చ పురుగు బాగా వస్తుంది. హీలింగ్ ఎక్కువ వస్తలేదు. గత 20 సంవత్సరాల నుంచి క్రాప్ కూడా ఎక్కువ వస్తలేదు. వచ్చినా కూడా ఈ కూలి డబ్బులు సరిపోతలేవు. తీరా మార్కెట్కి వచ్చేసరికి ఏంటంటే ఈ కాయలు కూడా ఈ తెల్ల పురుగులు వస్తున్నాయి. దాంతో మార్కెటింగ్ ఎక్కువ అవుతలేదు. ఈ గతంతో పోలిస్తే దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. దాని తగ్గిపోయేసరికి ఏంటంటే చెట్లు కూడా ఎక్కువ తీసేస్తారు, ఇక తోట కూడా ఎక్కువ తీసేస్తారు. ఇక దాంతో మామిడి తోటలకు ఇబ్బందికరంగానే ఉన్నది. క్రాప్ తెంపేసరికి ఏంటంటే కాయలు కూడా చిన్న పురుగులు వస్తున్నాయి. దాంతో మార్కెటింగ్ అనేది మొత్తం పడిపోతుంది. ఇక అసలు రేటే ఉండలేదు. ఇక దిగుబడి తగ్గిపోతుంది. మనకు ఎలాంటి లాభదాయకంగా లేదు. అంటే చాలా మంది రైతులు మామిడి చెట్లన్నీ కొట్టేస్తారు. దాదాపు ఇప్పుడు 60-70% కొట్టేస్తారు. ఈసారి మాత్రం బాగా లాసే. ఈసారి అసలు పూత లేదు. ఆ పూత వచ్చినా కూడా తేనె మంచి పురుగు, ఈ దోమ, దీంతో కూడా ఈ పూత కూడా మొత్తం మాడిపోతుంది. కింద పడిపోతుంది. ఆల్రెడీ పడిపోయింది. ఆల్రెడీ ఇప్పటికే 70% పడిపోయింది. ఎంత మందులు ఎంత స్ప్రే చేసినా కూడా లేదు. అసలు క్రాప్ అనేది లేదు. మామిడి తోటలలో ఈ దోమ ఒకటి, తర్వాత తేనె మంచు పురుగు ఒకటి, ఇంకోటి పచ్చ పురుగు అని ఒకటి వస్తుంది. వీటి ద్వారా పంట దిగుబడి చాలా తగ్గిపోయింది. 100% పంట వచ్చేది 20-25% కూడా ఇప్పుడు రావట్లేదు. మామిడి సాగుకు ఎంతో అనుకూలమైన ఈ ప్రాంతం ప్రతికూల వాతావరణం కారణంగా తోటల సాగు మరింత తగ్గిపోతోంది. రైతులు ఎన్నో కష్టాలను వచ్చి మామిడిని కాపాడినప్పటికీ కనీస లాభం ఉండడం లేదు. ఒకవేళ కాస్తో కూస్తో దిగుబడి వచ్చినా చేతికి వచ్చే సమయానికి ప్రకృతి పగబడుతోంది. గత 5 ఏళ్లుగా వడగండ్ల కారణంగా నష్టపోయిన మామిడికి ఇప్పటికీ పరిహారం అందలేదు. ఇన్ని కష్టాల మధ్య మామిడి సాగుకు ఎంతో మంది రైతులు దూరం అవుతున్నారు. కారణం అసలు తెలియదు సార్. తెలియక మీరైనా కూడా తెలుసుకోవాలి సార్. గవర్నమెంట్ అని ఆలోచించి తెలుసుకోవాలా. కొద్దిగా మాకు కూడా అవగాహన ఇవ్వాలి సార్. మరి ఏ రకంగా ఇబ్బంది అవుతుంది మాకు కూడా తెలియాలి సార్. మామిడి తోట అగ్రికల్చర్ తెలంగాణలో పెద్ద ఎత్తున నడుస్తుంది సార్. ఇదంతా దీంతోనేమో బతుకుదేరు. ఈ పెట్టుబడి ఇన్ని మందులు పెట్టినాం, చూసిండు కదా, ఇన్ని తోటలకు మందులు పెట్టినాం. ఈ పైసలు మాకు వెళ్తలేవు. మాకు వేరే పని చేసుకోరాదు. ఇవి అప్పు చిప్పు అడ్డీలు తీసుకొచ్చాం. మళ్ళీ ఎలా పెట్టాము అలానే లాభం వస్తేనే మేము ఈ అప్పు కట్టుకోగలుగుతాం. రైతులము చెట్లు పెట్టుకున్నాం. ఆ చెట్లు ఇంత కూడా 20 ఏళ్ళ దాకా చెట్టు వచ్చింది. ఇప్పుడు చెట్లు కొట్టేసుకుని వస్తుంది.
ఆ చెట్లతోటి మేము పొలాలు వేసుకుంటున్నాం. ఆ పొలాలతోటి ఇప్పుడు మళ్ళీ పొలాలు పెరగాల, మళ్ళీ చెట్టు పెట్టుకోవాలన్నా కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తెగుళ్లు, గిట్టుబాటు ధర రాకపోవడం, పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపం ఇలా మామిడి రైతుకు ప్రతికూలంగా మారాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 3-4 ఏళ్లలో ఈ ప్రాంతంలో మామిడి చెట్టు కనబడే అవకాశం లేదు. ప్రభుత్వం కల్పించుకొని ఆదుకోకపోతే ఈ ప్రాంతంలో మామిడి సాగు చాలా ప్రశ్నార్థకంగా మారనుంది. ఇక నోరు నుంచే మామిడి పండ్లకు దూరమవుతున్నాం. ఈ సాగుకు దూరమవుతున్నారు మామిడి రైతులు. ఎంతో కష్టపడి సాగు చేస్తే చివరకు అప్పులే మిగిలిపోతున్నాయి. ఓవైపు దిగుబడి రాక, మరోవైపు మార్కెట్ సౌకర్యం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు అన్నదాతలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రత్యేక ప్యాకేజ్తో తమను ఆదుకోవాలని కోరుతున్నారు మామిడి రైతులు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.